ఎపిసోడ్ 10 కూడా వచ్చేసింది. అయితే ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఫస్ట్ నిఖిలే నామినేషన్ అయ్యాడు. నబిల్ నామినేట్ చేశాడు. తర్వాత నామినేషన్ జరుగుతూ ఉంది. ఎక్కువ ఈ నామినేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్ ఎక్కడా జరగలేదు. ఎవరు ఎక్కువ అరుచుకోలేదు కూడా. ఎక్కువ ప్రేరణ నామినేట్ చేసిన విషయం మాత్రం ఆ డస్ట్బిన్ విషయం. అయితే తను డస్ట్బిన్లో నేను చేయి పెట్టాను, నేను తీశాను అని మాట్లాడుతుంటే కిరాక్ సీత గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆ రోజు ఓమాదిత్య తన టవల్ తెలియకుండా తుడుచుకున్నాడు. దానికి తను చాలా ఆర్గ్యుమెంట్ కూడా చేసింది. అప్పుడు అది వాష్ చేసుకొని వాడుకోవచ్చు కదా, ఎందుకు అంత ఆర్గ్యుమెంట్ చేసావు, అందుకే నాకు కూడా డస్ట్బిన్లో అలా ఇచ్చింది అని చెప్పింది. తనకొక రూలు వేరే వాళ్ళకు ఒక రూల్ అంటే కష్టమే కదా. దీనికి మీరు ఎవరు తప్పు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అయితే నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు, డల్ అయ్యాడు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను పాయింట్లు ఏమీ లేవు నామినేట్ చేస్తాక. అప్పుడు పృథ్వీని చేశాడు. తర్వాత పృథ్వీ అని సోనిక బయట మాట్లాడుకున్నారు కూడా. వాడికి పాయింట్ ఏమీ లేదు, మామూలుగా ఫ్రెండ్స్ని చేస్తే వాళ్ళు ఏమనుకోరు అని చెప్పాలని నామినేట్ చేశాను అని. అయితే సోనియా విష్ణుప్రియ అనే మాట అంత పిచ్చిది అది అని. తనైతే మనిషిని ఎలాగైనా మాట్లాడచ్చు, కానీ సీత ఒక చోట బొక్క అన్నందుకు ఎలా పడితే అలా మాట్లాడుకు ఇది షో అన్న తను పిచ్చిది గిచ్చిది అని చాలా రకాలుగా మాట్లాడుతుంది. ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.